హాయ్ అండి, అందరం బాగుండాలి. ఓకేనా? ఏం చెప్తున్నానో తెలుసా మీకు? మా చెల్లెలు ఇంటికి పోయి వచ్చిన ఇల్లు ఎంత గందరగోళం చేసిండ్రంటే అంత గందరగోళం. మా ఆయన నా కొడుకు ఏమన్నా అంటే ఏమంటున్నాడు మా ఆయన, ఎవ్వడు పోమన్నాడు నిన్ను, వచ్చినావు కదా చేసుకో, శుభ్రం చేసుకో అంటున్నాడు. ఇంటి నిండా బట్టలు, వంటగట్టంతా గలీజ్గా కడిగి కడిగి ఆస్టకు వచ్చింది. నాకైతే నిజంగా అందరి ఇళ్ళల్లో భార్యలు పోతే ఇట్లనే చేస్తారా? నాకైతే ఇట్లనే చేస్తారా అనిపిస్తుంది. ఏమనలేకపోతున్నా నేనైతే. ఈ శుభ్రాలు, ఆ పిండుడు ఇదంతా ఎప్పుడవుతుందో ఏమో. వాటర్ చేంజ్ అయింది కదా, గొంతు కూడా పోయింది నాది. కానీ కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకైనా వచ్చినాక చేసుకో అంటున్నారు కదా, తప్పదు, చేసుకోవాలి. పోవాలని అనిపించింది. పండక్కి మా చెల్లెలు ఇంటికి పోయి వచ్చిన. చెయ్యాలని ఇష్టం ఉన్నా లేకున్నా శుభ్రం అయితే చెయ్యాలి. మన ఆడవాళ్ళకి ఎవ్వరికైనా తప్పదు. ఎక్కడికి పోయినా ఇంటికి రావాలి. ఎన్ని రోజులు పోయినా, ఒక్కరోజు పోయినా, 4 రోజులు పోయినా, ఈ రోజులు వచ్చి మనమే శుభ్రం చేయాలి కదా. నిజమే కదా? మీరందరూ కూడా ఇట్లనే బాధపడుతారు కదా ఊరి నుండి వచ్చిన తర్వాత. నేను కూడా అట్లనే బాధపడుతున్నా మీకులాగా. సరేనా?